వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని టీటీడబ్ల్యూఆర్ సైనిక పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో నిర్వహించిన జిల్లా వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థులు, మహిళలు మాధవరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో, విద్యార్థులతో, మహిళలతో మాధవరెడ్డి కలిసి 1500 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణకు పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని, నాటిన మొక్కలను ఎదిగే వరకు కాపాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి, రంజిత్ రెడ్డి, పెండం రామానంద్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్ తుక్కలపల్లి రవీందర్రావు, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓర్సు తిరుపతి, చింతల సాంబారెడ్డి, పాలాయి రవి, పంపి వంశీ, చెప్పనాగా, హరిబాబు, ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, మహిళా నాయకులు కర్ణాటి పర్వతమ్మ మరియు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సైనిక స్కూల్లో సుమారు 1500 మొక్కల్ని మాస్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో కొంత కాలుష్య నివారణ తగ్గించాలి. తద్వారా వచ్చే రోజుల్లో వర్షాలు ఎక్కువ వచ్చడానికి అవకాశం ఉంటుందనే ఆ యొక్క సంకల్పంతో ఈరోజు ఆ యొక్క మొక్కలన్నీ నాటడం, అన్నీ కూడా ఒకటో రెండో మొక్కలు నాటి మొక్కుబడిగా కాకుండా అన్ని మొక్కలను కూడా నాటి 100కి దాదాపు 70 నుంచి 80% మొక్కల్ని కాపాడి వృక్షాలుగా వృద్ధి చెందే విధంగా ఉంచాలని చెప్పి ఆ మొక్కల పెట్టిన వారికి, డిఆర్డీఏ వారికి, ఈ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, ఆ యొక్క పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. వాటిని తప్పకుండా ఈ యొక్క మొక్కని వృక్షంగా తయారు చేసి ఈ యొక్క కాలుష్యాన్ని నివారించి సమాజానికి మేలు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.